మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. కాలుష్యం విస్తరిస్తుంది, వేగంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం ఎలినో వల్ల వర్షాలు రావడం లేదు. వర్షాకాలంలో సీజన్ మొదలైన వర్షాలు కురవకపోవడం వల్ల రైతాంగం ఇబ్బందిని ఎదుర్కొంటుంది. కోవిడ్ తర్వాత వాతావరణంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యాన్ని తగ్గించుకొని కాలుష్యం లేని ప్రాంతాలుగా, కాలుష్యం లేని దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలి అంటే వెహికల్ పొల్యూషన్ని మొట్టమొదట మనం నియంత్రించాలి. వాటిని నియంత్రించాలి అని అంటే ఈవీ వెహికల్స్ మనకు అవసరం ఉంది. ఈవీ వెహికల్స్ని ఈరోజు ఉత్పత్తి చేయాలంటే అందులో అత్యంత కీలకమైన పాత్ర పోషించేది ఈవీ బ్యాటరీ. ఈరోజు ఆ ఈవీ బ్యాటరీసే 32 గిగాబైట్స్ కెపాసిటీస్తో ఈరోజు దివిటిపల్లిలో, మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు ప్రారంభించుకోవడం, ఈ సంస్థలో ఈరోజు 700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందులో 400 మంది మహిళలు ఉండడం మనందరికీ గర్వకారణం. దిస్ ఈజ్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్. దిస్ ఈజ్ వాట్ అవర్ డ్రీమ్. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలి అని అంటే వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం దిశగా అమర్ రాజా సంస్థ చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. అదేవిధంగా 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి చేసిన పాలసీలు కావచ్చు, 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి చేసిన పాలసీలు కావచ్చు, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు గత ప్రభుత్వం చేసిన పాలసీలు కావచ్చు, ప్రజా ప్రయోజనం చేకూర్చి పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలు ఉంటే మన ప్రభుత్వం వాటిని కొనసాగించింది. మన ప్రభుత్వం వాటిని ఇంకా అభివృద్ధి పదం వైపు ఇంకా బాగా రిఫైన్డ్ పాలసీస్ తీసుకొచ్చినాం. I wanted to share with my friends, we don't have any policy paralysis. Whatever the previous governments, previous chief minister have taken a policy decisions, which policies are going to support investments and create employment, create wealth for state and government of India. We have adopted and we have improved those policies. Today, I can say authoritatively, I have energy policy, I have industrial policy, I have tourism policy, I have a medical and health policy, I have a sports policy. These policies are going to raise my Telangana state, that is called Telangana Rising 2047. My focus is on improving my GDP of the country. Today my population is 2.5% in the country. I am contributing 5% GDP to the nation. But I am not happy with my performance. My target is something different. My target is 10% of GDP. We wanted to reach, we wanted to create wealth and employment from my state. Prime Minister dream is that Viksit Bharat 2047, by the time India is going to celebrate 100 years freedom celebrations,